ఈరోజు మన ఇంట్లో ఒక వెరైటీ ఐటమ్ అనమాట. అందరూ ఒకలాగా చేస్తారు కదా, నేను వేరేగా స్పెషల్గా చేస్తాను అనమాట. చూడండి, ముందు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసిన. ఇప్పుడు దీన్ని నూనె పోసి వేడి చేసుకున్నాం. మంచిగా నూనెలు ఉడికేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెడదాం. ఓకే, ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసి వేడి చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది అయిపోయినప్పుడు మనం నూనె వస్తున్నాం. ఇప్పుడు ఇది మంచిగా ఉల్లిగడ్డలు వేగేంత వరకు నూనె పోస్తున్నాం కదా, ఇది మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఇది తొందరగా మనకి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఈ ఉల్లిగడ్డ నేనే ఉంచినమాట, ఇక తింటే నూనె ఉడికితే బాగుంటుంది, అందుకని అట్లా ఉంచాను. కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఇది ఉప్పేసి జల్దీ వేగుతాయి కదా, అందుకని. ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, మనకి లైట్గా బ్రౌన్ కలర్ అవుతుంది కదా, ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు దీనికి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం కూర వండుకోవడం ఎప్పుడైనా కూడా ఉల్లిగడ్డ మనకి బ్రౌన్ కలర్లో వస్తే కొంచెం దగ్గరికి అవుతుంటుంది కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు అనమాట మనకి. చూడండి, ఉల్లిగడ్డ కూడా మనకి బ్రౌన్ కలర్ అవుతుంది కదా. ఇప్పుడు మధ్యలో నూనె ఉంది కదా, అదే నూనెలో మనము చిన్నగా మధ్యలో కాటు పెట్టుకొని కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం అంత వేసుకుందాం ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందుకి ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, ఎందుకంటే మనం మిరపకాయలు చేదు ఉండకుండా ఉప్పు వేసుకుంటాం. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి మధ్యలో. నాకు నూనె ఎక్కువ వేసిన కాబట్టి ఇట్లా వచ్చింది. ఒకవేళ మీకు నూనె కొంచెం వేసుకుని అనుకుంటే కనుక ఇట్లా చుట్టుముట్టు వేసేసుకొని మధ్యలో మళ్ళీ నూనె వేసుకొని మిరపకాయలు ఇటు వేసుకోండి, మంచిగా ఎగుతాయి అన్నమాట ఈ నూనెలో పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఎగుతున్నాయి కదా, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కలమాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇది మంచి నూనె లేగింది కదా, మనం మొత్తం కలిపేస్తాం. ఇప్పుడు అల్లం వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం, మనం దీనికి సరిపడినంత. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుని, లేదంటే సపోజ్ తినేవాళ్ళు నార్మల్గా వేసుకుంటాం. మనము ఉప్పు కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందుకు 2 సార్లు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మంచిగా నూనె లేగింది కదా, ఉప్పు కారం కూడా అంతా సరిపోయింది, అంతా మంచిగా పట్టుకుంది. ఇప్పుడు మనం దీంట్లో గుడ్లు కొట్టేద్దాం. చూడండి, ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం కదా, దీన్ని కలుపుకుందాం, మొత్తం చిత్త కొట్టేద్దాం. మనము ఉల్లిగడ్డలు ఎన్ని ఎక్కువ వేసుకున్నాము, ఇది నూనెలో మంచిగా వేగేసరికి ఎంత దగ్గరికి అయిపోయింది కదా. మనకి ముక్కలు పెద్ద పెద్దగా ఉండాలనుకుంటే కొంచెం ఉడుకుతున్నప్పుడు అప్పుడు కలిపేసుకోవాలి. లేదు మనకు ఉల్లిగడ్డతో పాటు కలవాలి గుడ్డు అనుకుంటే వేసేసుకుని వెంబడే కలుపుకోవాలి. ఇప్పుడు అది అవుతున్న కొద్దీ మంచిగా మనకి ఎగ్ అనేది ఫ్రై అవుతుంది అనమాట. అంత చిన్నగా పెట్టుకోవాలి. ఇట్లా మనము ఉల్లిగడ్డతో చేసుకుంటే ఏంటంటే మనం అన్నంలో అయినా కలుపుకొని తినచ్చు, చపాతీలకైనా పూరీలకైనా తినేయచ్చు అనమాట. మనము ఉత్తిగా గుడ్డుతో చేసుకుంటే ఏంటంటే అది ఉత్తి అంచుకొనికి ఉంటుంది అనమాట, దేనికైనా అంచుకి ఇట్లా చపాతీలోకి సరిపోతుంది అనమాట. మనం అన్నంలో కూడా చపాతీలోకి తినాలనుకుంటే ఇట్లా ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి ఎక్కువ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం, ఆ వేడికి మనకి గుడ్డు మంచి ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి మనం కలుపుకొని చూద్దాం. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఇది మంచిగా ఉడికింది అనుకోండి, ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇది పచ్చి పచ్చి ఉంది కదా గుడ్డు, అందుకని మనకి అంత ఇదవుతుంది. ఇది మంచిగా వేడయింది అనుకోండి, ఉడికింది అనుకోండి గుడ్డు, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇందులోకి ఇంకా ధనియా పొడి కూడా వేసుకోండి కావాలంటే. ఓకే అండి, మనకి ఎగ్ బుజ్జా విత్ ఆనియన్ అనమాట రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసిన. చూడండి మా డాడీ టేస్ట్ చేసిండు, అంత సరిపోయిందంట. ఇప్పుడు మనం చపాతీలతో తిని చూద్దాం ఎట్లా ఉందనేది. మనకి ఇప్పటివరకు కలరు కొంచెం ఇది ఎట్లా అంటే మబ్బుగా ఉంది కదా. ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము బయట చేసుకోమన్నమాట వంట. ఎందుకంటే వాతావరణం బాగుంది కదా, చల్ల గాలి వాన వచ్చేటట్టుగా ఇట్లా మబ్బులు బాగున్నాయి అనమాట. అందుకని మేము బయట చేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో పెట్టిన కాబట్టి మనకి కలర్ అనేది ఎట్లా ఉందో తెలుస్తుంది. చూడండి బాగుంది కదా. మనకు మామూలుగా అయితేనేమో ఒక ఉల్లిగడ్డ కొంచెం వేసి గుడ్డు ఎక్కువ వేసి చేసుకుంటారు కదా, అట్లా కాకుండా మనం ఏంటంటే మనకి ఇట్లా చేసుకుంటే ఈ ఆనియన్ టేస్ట్ అనేది మనకి గుడ్డులో కూడా ఉంటుంది, గుడ్డు అనేది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకైనా ఇట్లా తినేయచ్చు అనమాట. అందుకని ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. ఆనియన్ వేసుకొని ఎగ్గుతోని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు కానీ ఉల్లిగడ్డతోని ఎగ్ బుజ్జి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఇట్లాగే చూస్తుండండి. ఏదన్నా చెప్పాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాగే మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మూత తీసుకుంటేనే వాసన మాత్రం గుమానిస్తుంది ఇట్లా మంచిగా. బాబా వాసన అయితే ఎట్లుందో సూపర్ ఉంది. ఇప్పుడు చపాతీలో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందనేది. ఇప్పుడు మా డాడీ రుచి చూసి చెప్తారు ఎట్లుందనేది.